సార్ యూజువల్గా కొన్ని ఫ్రాక్చర్స్ ఏమో చాలా హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ అని చెప్పి ఆటోమేటిక్గా హీల్ అయిపోతూ ఉంటాయి. అండ్ కొన్ని ఫ్రాక్చర్స్ ఏమో రాడ్స్ వేసే పరిస్థితి వరకు కూడా వెళ్తూ ఉంటుంది. అయితే ఇందులో ఏ ఫ్రాక్చర్స్ అలా ఆటోమేటిక్గా హీల్ అవుతాయి అండ్ సర్జరీస్ వరకు వెళ్ళే ఫ్రాక్చర్స్ ఏవి? అసలు ఈ కేటగిరీస్ ఎన్ని ఉన్నాయి సార్ ఫ్రాక్చర్స్? జనరలైజ్డ్ గా చెప్పాలి అంటే డిస్ప్లేస్డ్ అన్డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్స్ అని ఉంటాయండి. ఒక ఎముక విరిగినప్పుడు అది దాని ప్లేస్ లోనే ఉంది అంటే వి కాల్ ఇట్ యాజ్ అన్డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్. పక్కకు తొలగింది, దాని నార్మల్ స్ట్రేచర్ నార్మల్ అనాటమీ నుంచి పక్కకు తొలగింది అంటే వి కాల్ ఇట్ యాజ్ డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్. యూజువలీ మనకి సెల్ఫ్ హీల్ అయ్యే ఫ్రాక్చర్స్ ఏంటి అంటే దోస్ ఆర్ అన్డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్స్. మనము ఒక ఫ్రాక్చర్ అయిందండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఇంజురీ అయింది, డాక్టర్ ఎక్స్రే తీశారు, డయాగ్నోస్ చేశారు. సో డిపెండింగ్ ఆన్ దట్ ఒకవేళ అన్డిస్ప్లేస్డ్ ఉందనుకోండి దానికి ఒక స్ప్లింటేజ్ లాంటిది అంటే ఒక సపోర్ట్, అంటే అది ఒక న్యూట్రల్ పొజిషన్ లో పెట్టి దానికి ఒక సపోర్ట్ ఇస్తాం సో దట్ వి గివ్ ద బోన్ టైమ్ టు హీల్. మనకి కొత్తగా ఎముక ఫామ్ అవుతుంది డిపెండింగ్ ఆన్ ఏజ్ గ్రూప్. చిన్న పిల్లల్లో తొందరగా ఫామ్ అవుతుంది, పెద్దవాళ్ళలో కొంచెం లేట్ గా ఫామ్ అవుతుంది. ఆ టైం పీరియడ్ చూసుకొని మనము దాని ప్రకారము మనం ఒక న్యూట్రల్ పొజిషన్ పెట్టి ఒక స్ప్లింటేజ్ ఇస్తాం. ఐదర్ అది టేప్ వేయడం కానీ, వేళ్లలో టేప్ వేస్తాము, లేదా పిఓపి వేస్తాం కదా, సిమెంట్ పట్టి అంటుంటారు, పిఓపి అంటారు. సో అది పెట్టడం కానీ we put it in a neutral position and we give that time to heal. అండ్ ఇంకోటి ఏంటి అంటే డిస్ప్లేస్ ఫ్రాక్చర్స్ ఏదైనా పక్కకు జరిగింది అంటే దాన్ని నార్మల్ ప్లేస్ లో తీసుకొచ్చి కూర్చోబెట్టి ఫిక్స్ చేయాలి. అలాంటి ఫ్రాక్చర్స్ లో వి పుట్ ప్లేట్స్ ఆర్ రాడ్స్ ఆర్ వైర్స్ కానీ అలాంటి ఫ్రాక్చర్స్ లో వేస్తూ ఉంటాం. ఒక 1.5 month లో తీసేస్తాము డిపెండింగ్ ఆన్ ఏజ్ గ్రూప్ కానీ, లేదా ఎంతవరకు అతుక్కుందో చూసుకొని దాన్ని బట్టి ఫాలోఅప్ లో తీసేసుకుంటాము. బట్ మనము లోపల వేసే రాడ్స్ ఉంటాయి, రాడ్స్ కానీ ప్లేట్స్ కానీ స్క్రూస్ ఉంటాయి, అది తీసినా తీయకపోయినా పెద్ద ప్రాబ్లం ఉండదు సర్జరీ తర్వాత. ఇప్పుడు ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ కానీ ఓల్డ్ ఏజ్ గ్రూప్ లో వాళ్ళకి మేము సజెస్ట్ చేయము తీసుకోండి అని సజెస్ట్ చేయము అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ కాజింగ్ ఎ ప్రాబ్లం. దానివల్ల నొప్పి రావడము, ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఎప్పుడైనా నొప్పి రావడము లేదా ఇన్ఫెక్ట్ అవ్వడము, అల్టిమేట్లీ ఒక రాడ్ కానీ స్క్రూ కానీ బాడీలోకి వెళ్తుందంటే ఇట్స్ అ ఫారెన్ మెటీరియల్ వీఆర్ పుట్టింగ్ ఇన్ టు ద బాడీ. దానివల్ల రియాక్షన్ ఎప్పుడైనా రావచ్చు, ఇప్పుడు రావచ్చు లేదా ఫ్యూచర్ లో ఎప్పుడైనా రావచ్చు. అలాంటి పరిస్థితి వచ్చే తీసేసుకోవచ్చు. లేదు కొందరు ఉంటారు సైకలాజికల్ గా నాకు ఒక ఫారెన్ బాడీ నా బాడీలో వద్దు, ఇంప్లాంట్ వద్దు నాకు అన్న వాళ్ళలో తీసేస్తాం. లేదా కొందరు సైకలాజికల్ గా వాళ్ళకి లేకపోయినా కూడా ఒక ఇంప్లాంట్ మనలో ఉంది అంటే దాని వల్లనే నాకు నొప్పి కలుగుతుంది అని చెప్పి కొందరు అనుకుంటూ ఉంటారు. వాళ్ళలో మనం ఇంప్లాంట్ రిమూవల్ అనేది సజెస్ట్ చేస్తాం. అజంప్షన్స్ ని బట్టి తీస్తూ ఉంటారు. అండ్ అదర్వైజ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ హీల్ అయిపోయింది అని అనుకుంటే కూడా తీసేస్తారు. బట్ యూ డోంట్ ఈజీలీ సజెస్ట్ టు రిమూవ్ కదా. ఎల్డర్లీ యంగ్ ఏజ్ గ్రూప్ లో మేము సజెస్ట్ చేస్తామండి. ఇప్పుడు 20-30 ఏజ్ గ్రూప్ ఉందండి, మేము సజెస్ట్ చేస్తాము ఎందుకంటే దే హ్యావ్ అ లాంగ్ లైఫ్. హిప్ లో పెడుతూ ఉంటారు, హిప్ లో పెట్టేది అంటే దాంట్లో కూడా మళ్ళీ హిప్ లో పెట్టేది వేరియేషన్స్ ఉంటాయి. కొన్ని తీసే తగ్గట్టే ఉంటాయి, కొన్ని తీసేయవద్దు, అట్లాంటివి కూడా ఉంటాయి. సో డిపెండింగ్ ఆన్ ఏజ్ గ్రూప్, డిపెండింగ్ ఆన్ దర్ కండిషన్ వి సజెస్ట్ దెమ్. అలా